హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శ శుభవార్త. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే L1, L2, L3 లిస్టులో ఎవరెవరికి ఎలాంటి అర్హతలు ఉంటే ఇస్తున్నారు తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్, నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోదు. ప్రతి ఒక్కరు కూడా 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే L1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి 5 లక్షల రూపాయలు 4 విడతలుగా రావడం జరుగుతుంది. అలాగే రెండో సెకండ్ లిస్ట్ L2 లిస్టులో మాత్రం స్థలము లేకుండా ఇల్లు లేకుండా డబుల్ బెడ్రూమ్స్ అయితే మంజూరు చేస్తున్నారు. బాచారము, నిజామాబాద్, మల్లాపూర్ ఈ ఏరియాలో తప్పనిసరిగా అయితే మీకు అయితే మంజూరు చేశారండి. GHMC సర్వే చేసి కూడా మీకు L2 లిస్ట్ వారికే అందుబాటులో అయితే ఇళ్ళని అయితే మంజూరు చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే దరఖాస్తులు పెట్టుకోలేదో ఇంతకుముందు వాళ్ళు పెట్టుకోవచ్చండి. మళ్ళీ గ్రామ సభల్లో కానీ మీ సేవల్లో కానీ పెట్టుకోండి. తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అందరికీ మేము ఇళ్ళని మంజూరు చేస్తామనేసి మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు L3 లిస్టులో ఇల్లు ఉన్నా స్థలం ఉన్నా మంజూరు కూడా చేస్తున్నాము, డబుల్ ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయకూడదండి. ట్యాక్స్ అనేది పే చేస్తే మాత్రం రావు అనేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు L1 లిస్టు, L2 లిస్ట్ అయితే రన్నింగ్లో అయితే ఉందండి. ఇప్పుడు ఆ ఇల్లుని అయితే మంజూరు చేశారు. లైక్ చేయండి.